హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రేమతో మీ రమ్య. ఈరోజు వ్లాగ్ ఏంటో మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయే ఉంటుంది కదండి. మా పెద్ద పాప బర్త్డే వ్లాగ్ అనమాట. ఈ వీడియో వచ్చేసరికి ఈరోజు మేము ఎలా సెలబ్రేషన్ మా పెద్ద పాపకి చేసామో, ప్రతి ఇయర్ చాలా గ్రాండ్గా బర్త్డే తనదైతే చాలా గ్రాండ్గా చేస్తాం. ఈ ఇయర్ ఎలా చేసామో, ఎక్కడెక్కడ తిప్పామో, తీసుకెళ్ళాము, అక్కడ ఎలా ఎంజాయ్ చేసామో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఫస్ట్ అయితే మా అమ్మ మా నాన్నగారు ఇలా తనకి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ వాళ్ళ అమ్మ కూడా తనకి ఒక స్వీట్ తినిపించేసి తనకు బ్లెస్సింగ్స్ ఇచ్చేసింది. ఫైనలీ హారతి ఇచ్చేసి ఆశీర్వదించడం అయితే జరిగిపోయింది. ఈ ఇయర్తో 14 ఇయర్స్లోకి అడుగు పెడుతుంది మా పాప వచ్చేసరికి. ఈ ఇయర్ 10th క్లాస్ కాబట్టి తను బాగా రాయాలి, బాగా పాస్ అవ్వాలి, అలానే తను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలానే మాతో పాటు మీ బ్లెస్సింగ్స్ కూడా చాలా అవసరం. మీరు కూడా ఫోన్లో చూసేసి తన బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ తిరుగుతామో మీరు చూడండి. ఇప్పుడైతే మేము కార్లో వెళ్ళాలి. యాక్చువల్గా వచ్చేసరికి కార్ వచ్చేసరికి డ్రైవర్ హ్యాండ్ ఇవ్వడంతో లాస్ట్ మినిట్లో మా ఆటోతోనే మేము వెళ్తున్నాం అనమాట. ఈ ప్లేస్ చూస్తే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయే ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది. సో మేమైతే వచ్చేసింది శ్రీకాకుళం వెళ్ళి, ఈ బొమ్మలు చూస్తే మీకు అర్థమైపోతుంది. శ్రీకాకుళంలో మేము వచ్చల వలస వెళ్తున్నాం. అమ్మవారి ఆశీర్వాదం పాపకి తీసుకోవాలనేసి అలా వచ్చల వలస వెళ్ళి శ్రీకాకుళంలో మేము ఎక్కడెక్కడ ఏ ప్లేసులు తిరిగామో చూసేయండి. క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఎండ ఎక్కువ లేకపోవడం చాలా హాయిగా అనిపించింది. ఇక్కడ వచ్చేసరికి అయితే ఈ ఇయర్లో వాటర్ అయితే విపరీతంగా ఉంది వర్షాలకి. సో నెక్స్ట్ ఆకలి వేస్తుంది అనగానే ఇవ్వండి దారిలో టిఫిన్ చేసి ఇంక బయలుదేరదామని ఫిక్స్ అయ్యాం. ఇవ్వండి ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాం. ఎవరికి నచ్చిన టిఫిన్ వాళ్ళు చేస్తున్న టిఫిన్ అయితే చాలా బాగుంది వేడివేడిగా. ఇక్కడ చూడండి మా బాబుకి ఏమో వ్యూవర్స్కి హాయ్ చెప్పినాను అంటే ఫ్లయింగ్ కిస్సులు వేస్తున్నాడు. సో వాడికి వీడియోలు వచ్చవనేసి అసలు తీయొద్దని చెప్తున్నాడు, కోపం అవుతున్నాడు. సో ఫైనలీ టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసాం, అలా వెళ్ళిపోతున్నాం. సో నెక్స్ట్ సూర్యభగవానుడు దర్శనం అయితే చేసేసుకొని అలా వెళ్ళిపోతున్నాం అనమాట. నేనైతే ఫ్రంట్ కూర్చున్నాను. ఫ్రంట్ కూర్చోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఫ్రీగా గాలి తగులుతూ హాయిగా ఉంటుంది. నెక్స్ట్ కూర్మంలో కూడా అలా దర్శించుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. ఎక్కడ ఆగలేదు కానీ బయట దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకంటే ఒకవేళ మేము ఎన్వి తింటే మళ్ళీ లోపలికి వెళ్ళకూడదు కదా. అందుకే ఈరోజు అలాగా సండే మేము తినకుండా అయితే ఉన్నాం. సో మేము ఈరోజు తింటాం కాబట్టి లోపలికి వెళ్ళలేదు. ఫైనల్లీ మేము వెళ్ళవలసిన కోవులు అయితే వచ్చేసింది వచ్చల వలస. సో ఇదిగోండి ఇక్కడికి వచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్తామన్నమాట ఇప్పుడు. సో అమ్మవారికి మేము తెచ్చిన పువ్వులు, పళ్ళు, పసుపు, కుంకుమ అన్నీ అమ్మవారి ముందు పెడుతున్నాం. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీరు కూడా దర్శనం చేసుకోండి. అమ్మవారు చాలా పవర్ఫుల్. మీరు కోరుకున్న కోరికలు కూడా అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తూ ఉంటారు. చక్కగా మా ఫ్యామిలీతో వెళ్ళాం, ఎంజాయ్ చేస్తున్నాం. అలానే ఫ్యామిలీ మొత్తం ఒకే చోట ఉండడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ఇంకో కోవులకి కూడా వెళ్ళి అక్కడ కూడా దర్శించుకున్నాం అనమాట. ఈ ఊర్లో చాలా కోవులు ఉంటాయని ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఒక్కొక్క కోవులకి వెళ్ళి ఒక్కొక్క కాడ దర్శనం చేసుకుంటూ ఇక్కడ చూడండి మా పాప కొబ్బరికాయ కొట్టడానికి చాలా కష్టపడుతుంది. అప్పుడప్పుడు పిల్లలకు కొబ్బరికాయలు కొట్టించాలి, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తాయి కొబ్బరికాయలు ఎలా కొట్టాలి ఏంటి అనేది. మా పాప బర్త్డే కాబట్టి తన చేత కొబ్బరికాయ కొట్టించి కాసేపటి తర్వాత అలా రీల్స్ చేసాం చెట్టు కింద. చక్కగా తన అవుట్ఫిట్ కూడా చాలా చాలా బాగుంది కదా. దర్శనం అయిపోగానే ఒక్కొక్కరు ఇంటి బయటికి ఇలా వచ్చేసాం. మా నాన్నగారు సబ్స్క్రైబ్ చేసేయమని చెప్పేస్తున్నారు. ఆయన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఒక్కొక్కరిని అలా ఆటో కాడికి వెళ్ళిపోయి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నాం అనమాట. వర్షాలు పడడం వల్ల ఇక్కడ రోడ్డు అసలు ఏం బాగాలేదు. సో అన్ని గట్టులు ఉండడం వల్ల రోడ్డు మీద ఆటో చెప్పండి. రమ్య ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఎందుకు చక్కగా దర్శనం అయింది. మా పెద్ద మనవరాలు పుట్టినరోజు ఈరోజు అందరూ ఆశీర్వాదాలు మా మనవరాలకు ఉండాలి. ఇప్పుడు కూడా 100 పుట్టినరోజు మా మనవరాలు 1000 పుట్టినరోజు చేసుకోలేక ఈ పుట్టినరోజు చాలా అందుకని ఎక్కువ ఉండాలి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అని ఆ చెర్రి పుట్టినరోజు. ఏదో అవుట్ఫిట్ చూపించండి. అవుట్ఫిట్ నచ్చింది. అలా నెక్స్ట్ ఇంకో కోవులకి వచ్చాం. ఇక్కడ ఈ కోవుల్లో అయితే అమ్మవారికి మా పాప ఏం కోరుకుందో తెలియదు కానీ పువ్వు అయితే గట్టిగా వేసేసింది అమ్మవారు. వెంటనే ఆ పువ్వు తీసుకొని తలలో పెట్టుకుంది. ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి కొంచెం చల్లగా ఉంది అనేసి ఇక్కడ కొంచెం జడలు అనేవి చెరిగిపోయి ఆటోలో గాలి వల్ల. సో అందుకని జడలు వేసుకొని ఇదిగోండి ఇలా నీట్గా రెడీ అయిపోయాం మేము. మా చిన్న పాప ఇదిగోండి లిప్స్టిక్ మొత్తం మూతి నిండా రుద్దేసుకుందనమాట లిప్స్టిక్ ఇష్టంతో. సో నేను అది క్లీన్ చేసి తను కొంచెం నీట్గా రెడీ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఒక మంచి రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. నెక్స్ట్ మా పాప ఇక్కడ ఏం చేస్తుందంటే తన బర్త్డే విషెస్ మార్నింగ్ నుంచి ఎవరెవరు చెప్పారో అవన్నీ చూసుకుంటుందన్నమాట.
ఇక్కడ మా అమ్మగారు ఏం చెప్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేయండి అని అనడండానికి నోరు తిరగక ఇలా తనకి వచ్చినట్టు చెప్తున్నారనమాట. సో ఫైనల్ మేము మా ఫ్యామిలీతో అయితే రెస్టారెంట్కి వచ్చాం. సో ఇది ఎక్కడ ఉంది అంటే వత్సలవలస దగ్గరలోనే ఉందండి. అమ్మ రెస్టారెంట్ అనేసి ఉంది. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. శ్రీకాకుళంలో అంత బెస్ట్ రెస్టారెంట్ ఏమీ నాకు అనిపించకపోవడంతో ఇక్కడికి వచ్చామన్నమాట. బయట యాంబియన్స్ అలానే లోపల యాంబియన్స్ కూడా చాలా బాగున్నాయి. ఫుడ్ విషయంకి వస్తే 5 స్టార్స్ అయితే ఇచ్చేయవచ్చు. ఇక్కడ వచ్చేసరికి మా అమ్మ ప్రేమ చూపిస్తుంది. తనకి తన మనవరాలంటే ఎంత ఇష్టమో అలానే మా నాన్న అలానే మా చెల్లి మా అక్క నేను కూడా తనకు తినిపించేసి తను తింటూ ఉంది. ఫుడ్ అయితే చాలా బాగుంది. అలానే ఈ రెస్టారెంట్ స్పెషల్స్ ఏంటి అంటే బయట అందరూ ప్లేట్లు పెట్టేసి వేరే వేరే వాళ్ళు తిన్నా వాళ్ళు సరిగ్గా క్లీన్ చేస్తున్నారు లేదో మనకు తెలియదు. ఇక్కడ వచ్చేసరికి ఆకులు పెడుతున్నారు. చాలా బాగుంది హైజెనిక్గా. ఆకుల వల్ల మనమే తినవచ్చు, తర్వాత నెక్స్ట్ పారేయవచ్చు. అలాగే ప్లేట్లలో వాళ్ళు పెట్టడం వల్ల కొంచెం ఇబ్బందిగా తినాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఆకుల వల్ల చాలా ఫ్రీగా తిన్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ వచ్చేసరికి పొట్లం బిర్యానీ అంటే చాలా టేస్టీగా ఉంది. ఎంజాయ్ చేస్తాం. చిన్నక్క బర్త్డే డిన్నర్ కంప్లీట్ చేసి నెక్స్ట్ శ్రీకాకుళం సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కొంచెం షాపింగ్ చేద్దామనేసి అలా లోపలికి వెళ్ళాం. ఆఫర్ బోర్డ్స్ అయితే పెట్టారు కానీ ఆఫర్స్ అయితే ఏమి ఇవ్వడం లేదు. ఎక్కువ కొంటే మాత్రం గిఫ్ట్ ప్రైజెస్ ఉన్నాయని చెప్పారు, దసరా ఆఫర్స్ అని. గిఫ్ట్స్ వచ్చేసరికి ఏంటి అంటే 2000 షాపింగ్ ఏమైనా చేస్తే మనకి ఒక హాట్ బాక్స్ వస్తుంది. అలాగే 3000 ఏమైనా చేసామంటే ఒక బ్యాగ్ వస్తుంది. అలానే ఇంకా పెద్దవి కావాలంటే 10,000 షాపింగ్ చేసాము అంటే ఒక గ్రైండరు మిక్సీ ఇలాంటివన్నీ పెట్టారనమాట. షాపింగ్ బట్టే ఎక్కువ షాపింగ్ చేస్తే పెద్ద పెద్ద ఐటమ్స్ అనేవి వస్తున్నాయి. సో ఇక్కడైతే కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. శారీ కలెక్షన్ అవనివ్వండి, డ్రెస్ కలెక్షన్ అవనివ్వండి. అలానే ఇక్కడ నేనేం తీసుకున్నానంటే మా అమ్మకి 2 శారీస్, అలానే మా పాపకి బర్త్డే గర్ల్కి ఒక 5 టాప్స్, అలానే లెగ్గిన్స్ను, అలానే ఇయర్ రింగ్స్ ఇక్కడ ఉన్నాయి. చాలా బాగున్నాయి అని తీసుకున్నాం. సో షాపింగ్ అయితే ఫైనల్ అయిపోయింది. నాకైతే ఒక బ్యాగ్ అలానే హాట్ బాక్స్ ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏం జరిగిందో మీరు కూడా చూసేయండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మా మమ్మీ సైడ్కి బండి ఆపేసి ఇలాగ చేస్తే వ్యూవర్స్ ఎక్కువ మంది చూస్తారు, అలానే వీడియోకి లైక్స్ కూడా ఎక్కువ వస్తాయి అనేసి అని చెప్పింది. కానీ ఏదో ఛానల్లో చూసారంట, అందుకనేసి ఇక్కడ తను నిల్చొని ఒకసారి అక్కడున్న అతన్ని అడిగేసి అలా నిల్చొని అది ఏవో సేలింగ్ చేసినట్టు అలా చేస్తుంది అనమాట. నవ్వుకొని సరదాగా జస్ట్ ఫన్ అనమాట. సరదాకి క్రియేట్ చేస్తున్న పువ్వులన్నీ తీసి మరి చూసి మరి అలా అమ్మేటట్టు యాక్టింగ్ చేస్తుందన్నమాట. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ చూస్తున్నారు. కాసేపు ఫ్రీ అవ్వడం కోసం అతను చైర్లో వెళ్ళి కూర్చుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి శ్రీకాకుళం హైవే మీద ఇది కోవా మిల్క్ షేక్ అంటే చాలా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. థిక్నెస్ మాత్రం గట్టిగా ఉంది, గొంతు తిరగడం లేదు, అంత ఉంది. ఫైనల్ 3 o'clock అయిపోయిందండి. మేము ఇంటికి బయలుదేరాం. సో ఇక్కడ మా వాళ్ళందరూ బాగా టైర్డ్ అయిపోయి పడుకుని పోయారనమాట. మా ఫేస్లు కూడా కొంచెం ట్యాన్ అయిపోయి సో మేము అనుకున్న అన్ని చోట్లకి తిరిగేసి ఇదిగోండి మేము ఇంటికి చేరుకునే టైంకి ఇదిగోండి దారిలో ఇక్కడ కేక్ బేకరీ ఇక్కడ ఆపాం. పాపకి కేక్ కాయించుదాం అనేసి ఇక్కడ మేము వచ్చేసరికి 7 o'clock అయిపోయిందనమాట. కేక్ కొనుక్కొని ఇంకా ఇంటికి బయలుదేరదాం అనేసి ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే మా బాబుకి నూడిల్స్ నైట్ టైం తింటాను అంటే తన కోసం చికెన్ నూడిల్స్ పిల్లల కోసం అనేసి తీసుకున్నాం. సో ఇది ప్యాక్ అయ్యేసరికి చాలా టైం పట్టేలాగా ఉంది. ఫైనలీ అన్నీ కొనుక్కొని ఇంటికి వచ్చేసరికి 8 o'clock అయిపోయిందండి. 8 o'clock అయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయాం. ఇదిగోండి మా పాప సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కొన్ని టాప్ అనేది వేసుకొని బర్త్డే కేక్ అనేది కట్ చేస్తుంది. నైట్ టైం అయిపోవడం వల్ల మా వాళ్ళు ఎవరు రెడీ అవ్వడానికి అసలు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే అప్పటికే జర్నీ చేయడం వల్ల కొంచెం వీక్గా అనిపించింది అంట. అందుకనేసి ఇంకెవరు వాళ్ళు ఉన్న వాళ్ళ డ్రెస్సులతోనే అలా ఉండిపోయారనమాట. మా పాప మాత్రం డ్రెస్ చేంజ్ చేసుకుంది. తన కొత్త డ్రెస్ ఏదైతే కొనుక్కుందో అది ఒకటి వేసుకుంది. అలానే ఇవ్వండి మా నాన్నకి మా అమ్మకి తినిపించేసి సరదాగా ఎంజాయ్గా ఈ ఇయర్ అయితే ఇలా జరిగింది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి నాకు తెలియజేసేయండి. అలానే మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. అలానే
ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేసేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్.